స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. ఒక సీఎం ఒక పేదవాడి ఇంటికి రావాలంటే చాలా పెద్ద హంగామా చేస్తూ ఉంటారు అధికారులు. బేసిక్‌గా ఒక సీఎం కలవడానికి పూర్తిగా టైట్ సెక్యూరిటీ ఉంటుంది. హై సెక్యూరిటీ ఉంటుంది. అలాంటిది ఏపీ సీఎం చంద్రబాబు లాంటి ఒక సీఎం వస్తున్నాడంటే ఆ సెక్యూరిటీ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బట్ సీఎం చంద్రబాబు మాత్రం అవన్నీ పూర్తిగా పక్కకి నెట్టేసి ఒక పేదవారింటికి రావాలి అంటే ఒక కామన్ మ్యాన్‌గానే వస్తానని చెప్పి ఒకే ఒక్కడు సినిమా స్టైల్‌లో ఆయన నేరుగా ఆగిరిపల్లి వచ్చారు. ఆగిరిపల్లిలో ప్రస్తుతం నేను ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కోటయ్య ఇంటికి వచ్చారు. ఆ ఇంటికి వచ్చి కోటయ్యతో ఏం మాట్లాడారు, సీఎం చంద్రబాబు ఏం హామీ ఇచ్చారు, ఆయన ఏం చేశారు అనేది ఒకసారి చూద్దాం. మనందరం చూసాం కదా 3 రోజుల క్రితం సీఎం చంద్రబాబు ఇదే కోటయ్య ఇంటికి వచ్చారు. అయితే ఇక్కడ కోటయ్య పెంచుకుంటున్న ఏవైతే ఇక్కడ గేదెలోని పశువులు ఉన్నాయో పశువులను కూడా ఆయన పరిశీలించారు. నేరుగా ఇక్కడికి వచ్చి ఇందులో పశువుల దాణా ఉంటుంది. ఇందులో ఆ పశువుల దాణాని ఆయన ఎలా తయారు చేస్తారని దగ్గరుండి కూడా ఆయన అడిగి తెలుసుకున్న తర్వాత కోటయ్య ఫ్యామిలీతో చాలాసేపు బేసిక్గా 1-2 నిమిషాలు మాత్రమే సమయం కాటేస్తారు ఏ సీఎం అయినా. కానీ సీఎం చంద్రబాబు మాత్రం దాదాపుగా అరగంటకు పైగా ఇదే ఇంట్లో ఉండి వీళ్ళందరి కష్టాలు, బాధలు, వీరు పడుతున్న ఇబ్బందులు ప్రతిదీ కూడా విన్నారు. అన్నిటికంటే హైలైట్ తెలుసు కదా, ఇక్కడ వీళ్ళ పాప ఏమవుతామో పెద్దయ్యాక కంటే సీఎం అవుతుంది. ఆ మాట విని చంద్రబాబు చాలా ఆనందపడిపోయారు. సో ప్రస్తుతం కోటయ్య గారు ఉన్నారు. సార్, ఇప్పుడు అనుకున్నారా ఎప్పుడైనా మీ ఇంటికి ఒక సీఎం వస్తారని? లేదు, అనుకోలేదండి. ఎప్పుడు అనుకోవాలి అట్లా. మేము అసలు వస్తారని కూడా ఊహించలేదండి. అసలు వస్తామే మాకు బాగా చాలా పరమ సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మాకు వచ్చినందుకు ఇల్లు అడిగాం. ఇల్లు అడిగితే 2 పోర్షన్లు పెట్టి చేయమని మన మేడం గారికి చెప్పారు. అంతా మాకు సమయంగానే చేశారు. పశువుల గురించి అడిగారు. పశువుల గురించి అడిగితే పశువుల గురించి చెప్పాను. మొరాజాతి ఒకటి ఉంది, మామూలుది దేశపాళి 2 ఉన్నాయి. తర్వాత పాలు ఎందుకు అని అడిగారు. ఇట్లా కుడితే ఇట్లా కలిపి పెడతామండి మేము. నానబెట్టి 8 గంటల ముందు నానబెట్టి పెడతాం. తర్వాత నేను కలుపుతుండే సార్ కూడా కలిపారు. తర్వాత మళ్ళీ వచ్చి పాలు ఎందుకు ఎత్తాయి అన్నారు. 5 లీటర్లు ఎత్తుందని చెప్పాను. ఇది ఎందుకు ఎత్తుంది అన్నారు. ఇది 7 నుంచి 8 లీటర్ల దగ్గర ఎత్తాయి అని చెప్పాం. అక్కడి నుంచి లోన్కి వచ్చి ఇక మాకు ఇట్లా ఇల్లు అడిగితే ఇల్లు సెలక్షన్ చేసి మీరు శుభ్రంగా ఉండండి, మీకు ఇంకేయో పశువులకి సంబంధించి ఫారాలు కూడా అంటే నాకు కాదు బయట అసలు మామూలుగా లోకంగా పెట్టేస్తాము అని చెప్పారు. చెప్పి వాటికి పాలు పిండే మిషన్ కూడా ఏదో వస్తుందంట. ఆ మిషన్ కూడా 10 మందికి ఒక గ్రూప్కి ఇస్తామని ఒక మాట చెప్పారు. మరి 10 మంది కలిస్తే కానీ అది ఉపయోగపడదు, ఒక్కడికి ఇది అయ్యేది కాదు అని అనుకుంటున్నాను. ఏ రోజన్నా చూసారా సీఎం చంద్రబాబుని? ఏ రోజన్నా దగ్గరగా చూసారా? నా దగ్గరికి అసలు ఎప్పుడు చూడలేదండి. టీవీలో చూస్తాం కానీ నేను అసలు ఎప్పుడు చూడలే. మీ ఇంటికి వస్తున్నారని సమాచారం ముందే ఇచ్చారా? ముందంటే ఒక 2 రోజుల ముందలు ఇచ్చారు. నమ్మారా చంద్రబాబు మా ఇంటికి ఎందుకు వస్తారనుకున్నారా? అనుకున్నాను, నేను రారనుకున్నా. వస్తా అంటారు కానీ చూసుకుని వెళ్ళిపోతారులే పశువులే గేద ఆయన గారు వస్తారనేది నాకు అవగాహన లేదండి. అసలు నాకైతే నిధి లేదు. మొత్తం బాగా మాకు సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. నమస్కారం. ఒక్కసారి ఇప్పుడు బేసిక్గా సీఎం చంద్రబాబుని మీరు టీవీలో చూసే ఉంటారు, ఎప్పుడైనా డైరెక్ట్గా చూసారా? ప్రచారానికి వచ్చినప్పుడు ఎప్పుడు టీవీలో మాత్రం రెగ్యులర్గా చూస్తారు కదా. సో అలాంటి వ్యక్తి హై సెక్యూరిటీ ఉన్న పర్సన్, దేశంలోని హై సెక్యూరిటీ ఉన్న ఒక సీఎం మీ ఇంటికి సాదాసీదా మనిషిలా మీ ఇంటికి వచ్చారు. అట్టే వచ్చారండి. ఎలా అనిపిస్తుంది ఒక సీఎం మీ ఇంటికి? సంతోషంగా ఉందండి, చాలా ఇదిగా ఉంది. మీ అంతా జాయింట్ ఫ్యామిలీ అని అడిగారు. జాయింట్ ఫ్యామిలీ అన్నాం. 2 ఇళ్ళు కట్టించి ఇస్తామమ్మా అని చెప్పారు. సరేనన్నా. గొర్రెలు అవి చూసారండి, గొర్రెలు కూడా కొంచెం సాయం చేస్తామన్నారు. ఆ పాప మీ మనవరాలా అండి? మా స్కూల్కి వెళ్ళిందా పాప? స్కూల్కి వెళ్ళిందండి. ఆ రోజు అందరూ బేసిక్గా సీఎంతో మాట్లాడడానికి భయపడిపోతూ ఉంటారు కదా. మీ పాప ఏమవుతావు అంటే సీఎం అవుతానంది. ఎలా అనిపించింది మీకు ఆ రోజు? నాకు సంతోషంగా, కానీ ఆయన ఒకవేళ బాధపడతాడు అనుకున్నాం మేము. ఆ మాట అనేప్పటికీ ఆయన నవ్వాడు. నా సీట్కి ఎసరు పెడతాం అన్నాడు ఆయన. నవ్వారు సరే. ఎలా అనిపించింది అమ్మా సీఎం మీ ఇంటికి రావడం? అంటే బేసిక్గా సీఎం అంటే హై సెక్యూరిటీ ఉంటుంది, 1 నిమిషం కూడా ఎవరు గ్యాప్ ఉండదు. అలాంటి ఆయన దేనిగా వేరే పని మీద వేరే కార్యక్రమం కోసం ఆగిరిపల్లి వచ్చి మీ ఇంటికి వచ్చి మీతో
ఇంటికి వచ్చినందుకు సంతోషంగా ఉందండి మాకు. ఆ, అసలు మేము ఎప్పుడు చూడాలి ఆయన్ని. మాకు సంతోషంగా ఉంది ఆయన వచ్చినందుకు. ఏమన్నారు మీ బంధువులు ఏమన్నారండి? బంధువులు మీ బంధువులు వాళ్ళు ఏమన్నారు? ఏమన్నాను, మీకు చాలా అదృష్టం ఉండి వచ్చారు. అసలు మీ ఇళ్ళ కొత్త ఉంటే చాలా ఘనంగా ఉంది అది ఇది అన్నారండి. సో ఇప్పుడు దాకా మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కోటయ్య గారి ఇల్లు కోటయ్య గారు తెలిసింది. ఇప్పుడు మీరు ఫేమస్ అయిపోయారు మొత్తం యాగిరిపల్లి మొత్తం కూడా. వస్తున్నారా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి పలకరిస్తున్నారా? ఏమనండి వచ్చినందుకు కొంచెం మాకు ఇల్లు కట్టి పెడితే చాలని చెప్పామండి. మాకు ఇంకేమైనా కావాలని కోరుకోమన్నారు. మాకు ఏం వద్దండి, మాకు 2 ఇల్లు కట్టి పెడితే చాలన్నారు. మొన్న లోన్ల వాళ్ళు కూడా వచ్చారండి, వాళ్ళు కూడా రాసుకుని వెళ్ళారండి. సో మీకైతే చాలా హ్యాపీ. హ్యాపీ అండి. ఆయన వస్తమే మాకు చాలా హ్యాపీ అండి. చంద్రబాబు రావడం హ్యాపీగా ఉందా, లేకపోతే వచ్చాక మీకు ఇచ్చిన హామీలు తీరుసాను హ్యాపీయా? కదండి, ఆయన వస్తమే మాకు హ్యాపీగా ఉందండి. సో మీ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమన్నారు ఇప్పుడు? చాలా ఇదిగా మామూలుగా సాధారణంగా మనిషిలాగానే మాట్లాడాడండి. మాకు చాలా సంతోషంగా ఉందండి. సో చుట్టుపక్కల మీ చుట్టాలు వాళ్ళందరూ కూడా హ్యాపీ. హ్యాపీ అనండి. వీళ్ళ ఫేస్లో చూడొచ్చు మొత్తం అంతా కూడా చంద్రబాబు రావడమే కానీ వీళ్ళ ఫేసుల్లో మొత్తం అందరికీ స్మైల్స్ వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ కోటయ్య అనే వ్యక్తి పక్కిల్లి తప్ప ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఈ రోడ్డు కాదు, మొత్తం ఆగిరిపల్లి మొత్తం కూడా మేము కార్లో వచ్చేటప్పుడు కూడా అడిగాము కోటయ్య గారు ఇల్లు ఎక్కడ అంటే కనీసం 10 మంది చెప్పారు దగ్గరుండి మేము తీసుకెళ్తామని. అంత ఫేమస్ అయిపోయింది ఈ ఫ్యామిలీ అంతా కూడా. ఒక సీఎం ఒక సాధారణ వ్యక్తి ఇంటికి వస్తే, సామాన్యుడి ఇంటికి వస్తే ఎలా ఉంటుందంటే ఆ ఏరియా మొత్తమే కాదు, మొత్తం ఆ ఊరు మొత్తానికి కూడా ఒక కళ వచ్చినట్టుగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కోటయ్య పరిస్థితి చూస్తామంటే ఈ చుట్టుపక్కల మొత్తం కూడా కోటయ్యని అభినందించిన వాళ్ళంటూ ఎవరు లేరు. కానీ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ వాళ్ళందరూ కూడా అన్నారు, హామీ నెరవేర్చిపోయినా సీఎంఏ సాక్షాత్ మా ఇంటికి వచ్చారు కాబట్టి అదే మాకు పెద్ద వరం అన్నారు. ఆ చిన్న పాప విషయం పట్టయితే కొంచెం టెన్షన్ పడినట్టు వాళ్ళకి కనబడుతుంది. కానీ ఆ పాప నేను సీఎం అవుతాను అని చెప్పేసరికి చంద్రబాబు గారి మొహంలో కూడా ఒక స్మైల్ వచ్చేసరికి వీళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మొత్తం మీద సామాన్యుడింటికి సీఎం వస్తే ఎలా ఉంటుంది అని చెప్పాలంటే మొత్తం ఆ ఫ్యామిలీయే కాదు, ఆ వీధి కదా, ఆ ఏరియా మొత్తం కూడా ఒక విఐపి, మొత్తం కూడా విఐపి వస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ రోడ్లు కూడా తయారైన పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది. కోటయ్య ఫ్యామిలీ అయితే ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తుంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, ఆగిరిపల్లి నుంచి.